సీజన్ 7 లో 2 కిలోలు పెరిగా, సీజన్ 8 లో 3 కిలోలు పెరిగా, టోటల్ గా 5 కిలోలు పెంచింది నా బిగ్ బాస్. ఏం తిన్నావు తేజ అక్కడ? అక్కడే వాళ్ళ బేసిక్ గా అక్కడ అందరికి ఏంటంటే ఫుడ్ ఉండదు అంటారు కదా, మరి నువ్వు ఎట్లా అన్నం ఉంటదండి, అన్నం తప్ప ఏముండదు, రైస్ ఇస్తాడు బిగ్ బాస్, అంత మించి ఏముండదు. మనకు రైసే అలవాటు చిన్నప్పటి నుంచి, ఓట్స్ గిట్స్ బ్యాచ్ కాదు మనదంతా. వచ్చిందల్లా 3 పూటలు కాదు 4 పూటలు అన్నం తినమన్నా తింటా. పొద్దున్న లేచి పులిహార, బిగ్ బాస్ లో నేను చేసింది అది, పులిహార తింటా, మధ్యాహ్నం కర్రీ, మళ్ళీ సాయంత్రం కూడా రైస్, రాత్రికి 4 పూటలు తినేవాడిని రైస్. అక్కడ ఖాళీగా ఉంటే నాకు బోర్ కొట్టింది, బోర్ కొడితే ఆకలేసి తినేస్తా. ఆకలిస్తే తినేస్తావా? అలా పెరిగిపోయిందా? అలా పెరిగిపోయింది. నేను అక్కడ ప్రెజర్ తీసుకోలేదు కదా, వీళ్ళందరూ ప్రెజర్, మెంటల్ టెన్షన్ అది ఇది తీసుకుని నాకు ఆ ప్రెజర్ మీద తిందో, ఎందుకంటే వాళ్ళ గేమ్ గురించి ఆలోచించేసి అది కూర్చో అంతా ఇదే చూడరు. వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పుడు దాకా సరదాగా ఎంజాయ్ చేద్దాం. బిగ్ బాస్ లో నేను నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేసే అసలు లైఫ్ లో బెస్ట్ మెమరీస్ అంటే బిగ్ బాస్ చేసే. ఏముండదు, టెన్షన్ ఉండదు, పాడు ఉండదు, పొద్దున్న లేవడం, తినడం, పడుకోవడం, సరదాగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడం. మనం ఎంటర్టైన్ అయ్యామా, జనాలను ఎంటర్టైన్ చేసామా, అదే టార్గెట్ నాకు బిగ్ బాస్ లో, ఇంకా అంతకు మించి ఏమి లేదు.